విశాఖ డ్రగ్ రాకెట్ అంశంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుందని, అందులో భాగంగానే సిబిఐ అధికారులు అసలు ఆ షిప్ ఆ రెండు చోట్ల ఎందుకు ఆగింది అనేటువంటి విచారణలో బిజీగా ఉన్నారని, ఇప్పుడు ఈ వార్త తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. విశాఖ డ్రగ్ రాకెట్లో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే సిబిఐ అధికారులు ఆ షిప్పు ఆ రెండు చోట్ల ఎందుకు ఆగింది అనేది ఎంక్వైరీ చేసే దానిలో బిజీగా ఉన్నారని, ఆ వార్త తెలుసుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? సో ఒకటేంటంటే తాడేపల్లి కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. ఎందుకు విశ్వసిస్తుందంటే మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే బ్రెజిల్కి సంబంధించినటువంటి దేశం నుంచి ఈ షిప్ రావడం జరిగింది. ఈ బ్రెజిల్కి సంబంధించి రావడంతో ఇమీడియట్గా విజయసాయి రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకు కారణం ఏంటి అంటే బ్రెజిల్ అధ్యక్షుడికి ఈయన ట్వీట్ చేశారు కాబట్టి బ్రెజిల్లో ఏదో సంబంధం ఉంది ఇతనికి, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలే ఈ మొత్తం మాఫియా వెనక ఉన్నారు అనేటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తూ ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి కూడా అనౌన్స్ చేసింది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి లీడరు పురంధరేశ్వరి మీద తిప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా చుట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ మాత్రం ఎంక్వైరీ ప్రాపర్గా చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అదే టెర్మినల్లో ఇది కంటైనర్ని ఉంచారు. అక్కడ ఆ షిప్కి సంబంధించిన కంటైనర్ని అక్కడే ఉంచి ఆ టెర్మినల్లను ఉంచి విశాఖ ఓడర్ టెర్మినల్ నుంచి దాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఓడ ఏదైతే షిప్పు ఉందో ఆ షిప్పు ట్రావెల్ చేసినటువంటి పాత్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేశారు, ఎంక్వైరీ చేసి ఫైండ్ అవుట్ చేశారని చెప్పి తెలుస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా రెండు చోట్ల అన్అఫీషియల్గా ఈ షిప్ ఆగింది. ఈ క్రమంలో డ్రై ఈస్ట్ బుక్ చేసినటువంటి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది అసలు బ్రెజిల్ నుంచే దీన్ని చేసిందా, వీళ్ళకి తెలిసి జరిగిందా, లేదంటే మధ్యలో ఎవరైనా దీన్ని ఉపయోగించుకున్నారా డ్రగ్స్ కోసం ఈ డ్రై ఈస్ట్ని అనేది తేలాల్సి ఉందనేది ఇప్పుడు సిబిఐ అధికారులు ఆ డైరెక్షన్గా వెళ్తున్నారు. ఇప్పటికే కాల్ డేటా అంతా కూడా తీసుకున్నారు. ఇది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన నిర్వాహకులు కానీ, ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ బ్రెజిల్కి మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేశారు, ఆ మనీ ట్రాన్సాక్షన్ ఎవరికి వెళ్ళింది, ఎంత చేశారు, తర్వాత గతంలో ఎన్ని బుక్ చేశారు, ఎన్ని కంటైనర్స్ బుక్ చేశారు డ్రై ఈస్ట్ని, అప్పుడు కూడా డ్రగ్స్ వచ్చినాయా, లేదంటే డ్రై ఈస్ట్ వచ్చిందా, లేదంటే ఇప్పుడే ఇది వచ్చిందా, ఈ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చేస్తున్న క్రమంలో గూగుల్ మ్యాప్ ద్వారా ఈ ట్రాక్ చేస్తున్నారు. ఈ పాతను మొత్తాన్ని కూడా ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ట్రాక్ చేస్తున్నట్టు క్రమంలో రెండు చోట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు చోట్ల అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో అది కనుక ఫైనల్ అయితే ఇది ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సిబిఐ వాళ్ళు ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి మాట. ఏంటి ఆ రెండు చోట్ల ఎక్కడెక్కడ ఆ రెండు అనేది కనుక మనం చూస్తే ఇప్పుడు షిప్ వచ్చేటువంటి మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని మొత్తం కూడా ట్రేస్అవుట్ చేస్తారు వీళ్ళు. ట్రేస్అవుట్ చేసి దాంట్లో అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనే దాని మీద చూసారు. సో బ్రెజిల్ నుంచి ట్రావెలింగ్ మ్యాప్ తీసుకున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చేటువంటి ఈ షిప్ ట్రావెలింగ్ మ్యాప్ని సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. 2 రోజులు ఆలస్యంగా వచ్చింది. యాక్చువల్గా షెడ్యూల్ కన్నా 2 రోజులు ఆలస్యంగా ఈ షిప్పు వైజాగ్కి వచ్చింది. వైజాగ్ ఓడరేకి ఎందుకు వచ్చింది? కొలంబో మార్గంలో ఏమైనా సీల్ ట్యాంపరింగ్ జరిగిందా? కొలంబోకి వెళ్ళింది. కొలంబో మార్గంలో ఏమైనా ఈ ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా? దీంట్లో సీల్ అంటే జనరల్గా ఏంటంటే డ్రై ఈస్ట్ కానీ ఏదైనా సరే ఎనీ ప్రోడక్ట్ ఏం కానీ సీల్ వేసేస్తారు కంటైనర్కి. సీల్ వేసినప్పుడు ఇంకా అది సీల్ తీయటానికి ఉండదు. కానీ సీల్ ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా, సీల్ ట్యాంపరింగ్ చేసి కొలంబోలో ఏదైనా జరిగిందా అనేటువంటి అనుమానం ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రతినిధులకు సంబంధించి కాల్ డేటా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి
ఫీడ్ ఏవైతే ఉందో ఆ ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ప్రయాణం వచ్చేసి దీనికి సంబంధించి ఈ షిప్కి సంబంధించి బ్రెజిల్ నుంచి 10 రోజుల ప్రయాణం, మొత్తం 10 days ప్రయాణం షెడ్యూల్ ప్రకారం. యాజ్ పర్ ద షెడ్యూల్ 10 రోజుల్లో బ్రెజిల్లో బయలుదేరినటువంటి షిప్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి రావాలి 10 రోజుల్లో. అయితే ఇక్కడ బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటి ఈ షిప్ వైజాగ్కి 2 రోజులు ఆలస్యంగా వచ్చింది. 2 రోజులు ఆలస్యంగా వచ్చింది. ఆలస్యం వచ్చినట్టు ఆ 2 రోజులు ఎటుపోయింది. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి కంటైనర్ షిప్పు 7 నుంచి 8 రోజులకు వస్తుంది. 7 to 8 daysలో వస్తుందంట బ్రెజిల్ టు వైజాగ్ పోర్టుకి. కానీ ఈ షిప్ మాత్రం 10 రోజులు టైం తీసుకుందండి విశాఖ రావడానికి. అంటే మధ్యలో 2 రోజులు, ఆ 2 రోజులు ఎక్కడ పోయింది అనేది, అందుకు గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు విశ్లేషణ చేస్తున్నారు. సో కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు 3 రోజులు పడుతుంది టైము. అంటే షెడ్యూల్ ప్రకారమే నిర్ణీత సమయంలోనే కొలంబో నుంచి వచ్చింది. కొలంబో టు విశాఖకి షెడ్యూల్ టైంలోనే వచ్చింది. అంటే ఆ నౌక ఇక మరి బ్రెజిల్ నుంచి కొలంబో మార్గం, అంటే బ్రెజిల్ నుంచి కొలంబో, కొలంబో నుంచి వైజాగ్. సో బ్రెజిల్ నుంచి కొలంబో, కొలంబో నుంచి వైజాగ్, కొలంబో నుంచి వైజాగ్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఎన్ని రోజులు రావాలో 3 రోజులు రావాలి, 3 రోజులు వచ్చేసింది, రీచ్ అయింది. కానీ కొలంబో నుంచి బ్రెజిల్ నుంచి కొలంబో రావడంలోనే ఏదో జరిగింది అనేటువంటి ప్రాథమికమైనటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. కొలంబో వచ్చే మార్గంలో సీల్ ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా అనేది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. 2 పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారు? 2 పోర్టులకు వెళ్ళాలంట, కానీ అక్కడికి వెళ్లకుండా దారి మళ్లించారనేది ప్రాథమికంగా సిబిఐ గుర్తించింది. 2 పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు 2 రోజులు ఎందుకు ఆలస్యమైంది? ఇంకా తొందరగా రావాలి కదా. 2 పోర్టులకు వెళ్ళలేదు ఆన్ ద వే షెడ్యూల్ ప్రకారం, కానీ ఎందుకు ఆలస్యమైంది అనేది చూస్తున్నారు. సో బ్రెజిల్ బృందం కూడా కాల్ డేటా, అక్కడ బ్రెజిల్ బృందాన్ని సిబిఐ బృందం కూడా ఈ సంధ్య ఆక్వా సంస్థ సంబంధించిన కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ ఫోన్లు సంబంధించి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత బ్రెజిల్లో డ్రై ఈస్ట్ ఆర్డర్ చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కూడా దాని దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్ళాయి. అంటే ఈ పోర్టుల్లో ఈ షిప్పు సంబంధాలు ఉన్నాయి. శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్ళి షిప్పు బెర్తింగ్ సమయంలో ఏం చేసింది, ఈ షిప్ వస్తూ వీటన్నిటికి వెళ్ళింది, అక్కడ ఏం చేసింది అనేది సీసీ ఫుటేజ్ని ఎంక్వైరీ చేస్తున్నారంట అక్కడ ఈ 5 చోట్ల ఈ పోర్టుల్లో. అంటే ఆడ పోయి అక్కడ షిప్ బెర్త్ అయ్యింది, అక్కడ ఏమైంది అనేది సీసీ ఫుటేజ్ చేసుకున్నాం. ఇందులో భాగంగా కొన్ని బృందాలు ఆడ ఈ మధ్య అన్ని రకాలుగా ఇట్లా సంధ్య ఆక్వా దగ్గర నుంచి ఈ పోర్టులకు కూడా వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ కూడా చూస్తుంది. 2 పోర్టులకు మాత్రం మిస్ చేసింది వెళ్ళేటప్పుడు. ఏం పోర్టులు మిస్ చేసింది? ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ దీన్ని అంటారు, అంటే ట్రాక్ చేసింది. ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్లో ఈ డైయస్తో కూడినటువంటి కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగో కార్గో షిప్ HSLA కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తారీఖున మధ్యాహ్నం 12:10 బయలుదేరింది. ఇది అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్ట్లో ఉండేటువంటి డామిట్టా కంటైనర్ టెర్మినల్కి వెళ్ళాలి. ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాలి ఇది. ఆ తర్వాత అయితే ఈ 2 పోర్టులకి వెళ్లకుండా స్కిప్ కాలింగ్ చేశారు. స్కిప్ కాలింగ్ చేసి నేరుగా మార్చి 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్ వెర్ఫ్ గేట్వేకు చేరుకుంది. అర్ధరాత్రి 1 గంట వరకు బెర్తింగ్ ఇచ్చారు అక్కడ. బహుశా అక్కడే జరిగి ఉంటుందని చెప్పి వీళ్ళు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత 10వ తారీఖు 9:43 నౌక తిరిగి అక్కడి నుంచి బయలుదేరింది. డాట్లాంటిక్లోని CNM టెర్మినల్కు 11వ తారీఖు యుగోజాను 4 గంటలకు చేరుకుంది. 12వ తారీఖున సాయంత్రం 4:35 మళ్ళీ బయలుదేరింది అక్కడి నుంచి. అక్కడి నుంచి కొలంబో పోర్టుకి 13వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చింది. తర్వాత అదే రోజు రాత్రి 12:30కి తిరిగి బయలుదేరి విశాఖ కంటైనర్ టెర్మినల్లోని టెర్మినల్ 2కి 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8:55 నౌకకు బెర్తింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత ట్రాప్ చేశారు, అంటే సిబిఐ ఎంటర్ అయింది. ఇది మొత్తం టైం టు టైం మొత్తం చేశారు. ఆ 2 పోర్టులకు సంబంధించి స్కిప్ అయింది. అది స్కిప్ బ్రెజిల్ కొలంబో మధ్య అయ్యింది. అక్కడ ఏదైనా జరిగిందనేది ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఏమైనా ట్యాంపరింగ్ చేసి, స్టీల్ ట్యాంపరింగ్ చేసి ఈ కొకైన్ వేసారా అనే యాంగిల్లో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇది బయటపడాలంటే కొంచెం టైం కావాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ఫైనలైజేషన్కి వచ్చినట్టు మనకు దీని అంతని బట్టి, రూట్ మ్యాప్ని బట్టి అర్థమవుతుంది.